ముఖ్యమైన అంశాలు ఏంటంటే భారత్ వర్సెస్ పాక్. ఈ రెండు దేశాల యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న దాడి జరిగిన సంఘటన నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే స్వల్పంగా దాడులు జరుగుతున్నాయి. ఎవరి బలం ఎంత? ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే ఏంటి పరిస్థితి? పాక్ కన్నా బలంగా ఇండియా, ప్రపంచ 4వ సైనిక శక్తిగా భారత్, 12వ స్థానంలో పాకిస్తాన్, ఆర్మీలోనూ అత్యధిక వ్యత్యాసమే, నౌకాదళంలోనూ భారత్దే పైచేయి. భారత్కు బలమైన దేశాల మద్దతు, చైనా టర్కీతో పాక్కు సత్సంబంధాలు, ఇండియాతో యుద్ధం అంటే డ్రాగా న్యూట్రల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. భారత్ దూకుడుతో దిక్కుతోచని స్థితిలో పాక్. ఎస్బీ విచారణలో తేలిన లెక్క ఏంటంటే భాగ్యనగర్లో 208 మంది పాకిస్తానీలు ఉన్నారు. 156 మంది లాంగ్ టర్మ్, 13 మంది షార్ట్ టర్మ్, 39 మంది బిజినెస్ వీసాలపై ఉన్నట్లు గుర్తింపు. ఓకే, వీళ్ళందరినీ పంపించేస్తారు. ఆల్రెడీ కొంతమంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. పాకిస్తానీలు ఎక్కువ ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అంతా అమెరికా కోసమే చేస్తున్నాం, పాశ్చాత్య దేశాల పాత్ర కూడా ఉంది, వారు చెప్తేనే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన కామెంట్స్. ఇదంతా ఏంటంటే తెలివితోనే వేస్తున్న ఒక నాటకం. ఇప్పుడు అమెరికా కూడా ఉగ్రవాదుల మీద దాడి జరిపింది, ఉగ్రవాదులను నిర్మూలించాలి, ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలనేది కూడా అమెరికా ఒక స్టాండ్ మీద ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారు, ఉత్తగానే ఇంకా అమెరికా మీద కూడా వీళ్ళ మీద వేసి వదిలిపెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇండియాకు మద్దతు ఇస్తుంది ఎట్టి పరిస్థితులు. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఈ మెయిన్ పెద్ద పెద్ద దేశాల మద్దతు అనేది భారత్కు ఉన్నది. కాబట్టి ఏంటంటే వాళ్ళు చెప్తేనే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాం అనేది ఇది ఒక బూటకం. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అదే పని మీద ఉన్నారు. ఉగ్రవాదులకు సైనికుల మధ్యలో వీళ్ళకి ఎప్పుడు కూడా గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఏం జరిగినా ఉగ్రవాదులు ఏం చేసినా సైనిక అధికారులకు చెప్పే చేస్తారనే సమాచారం కూడా ఉన్నది. ఇండియా పాక్ మధ్య ఏర్పడిన ఆందోళనకర వాతావరణం యుద్ధానికి దారితీసే సంకేతాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఆర్మీ వెంటనే దాడికి పాల్పడుతుందని పాకిస్తాన్ సర్కార్ అప్రమత్తమైంది. అందులో భాగంగానే కరాచీ నుంచి ఆగమేఘాల మీద తన యుద్ధ విమానాలను కాశ్మీర్ సరిహద్దు వైపు తరలించింది. దాయాది తన క్షిపణులను పరీక్షించుకుంది. ఇటు భారత్ కూడా అరేబియా సముద్రంలో భారీ ఎత్తున నేవీ డ్రిల్స్ చేపట్టింది. అయితే ఏం చేసినా ఒకవేళ భారత్ తలుసుకుంటే కానీ పాకిస్తాన్ కనబడదు. ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి దేశాలు మనకు సపోర్ట్ ఇస్తున్నాయి. ఇప్పుడు భారత్ ఆలోచన కూడా ఏముందైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఇదే సమయంలో ఆక్రమిత కాశ్మీర్ను కూడా కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఇంకా యుద్ధం మొదలుపెట్టి ఏదైతే ఆక్రమించుకున్నారో అదంతా మళ్ళీ తిరిగి కైవసం చేసుకునే దిశగా భారత్ కూడా ఆలోచిస్తున్నదంట. చూడాలి ఏం జరుగుతుంది ఏందనేది. భారత సైనిక శక్తి, యాక్టివ్ సైనికులు 14,55,550, రిజర్వ్ బలగాలు 11,55,000, ట్యాంకులు 4,500, T-90 బీచ్, T-72 అర్జున్, యుద్ధ విమానాలు 2,229, ఏంది Su-30 MKI, రఫేల్, MiG-29, మిరాజ్ 2000, హెలికాప్టర్లు 899, అపాచీ AH-64, చినూక్, ధ్రువ్, నౌకలు 150, 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, 15 సబ్మెరైన్లు, 42 ఫ్రీగేట్లు, 60 కరోవెట్లు, అణ్వాయుధ సామర్థ్యం 130 నుంచి 140 వార్ హెడ్లు, అగ్ని, పృథ్వీ వంటి రాకెట్లు, సైబర్ స్పేస్ సామర్థ్యం, ఇస్రో, ఆర్డీఓ ఆధునిక సాంకేతిక, స్వదేశీ శాటిలైట్స్ లాంచ్ సామర్థ్యం. రక్షణ బడ్జెట్ 6.21 లక్షల కోట్లు అంటే 75 బిలియన్లు. ప్రపంచంలో 4వ స్థానం అన్నట్టు రక్షణ ఖర్చు పెట్టేది మనం. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ S-400, ఆకాష్, MRSAM, QRSAM, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, రా, ఐబీ, అత్యాధునిక సమాచార వ్యవస్థ, మిజైళ్ల వ్యవస్థ, అగ్ని 1, 2, 3, 4, 5, పృథ్వీ, బ్రహ్మోస్, న్యూక్లియర్ సబ్మెరైన్లు, INS అరిహంత్. అయితే పాకిస్తాన్ది ఏముందిడా? యాక్టివ్ సైనికులు, రిజర్వ్ బలగాలు రెండు కలిపి కూడా, అంటే యాక్టివ్ సైనికులేమో 6,54,000, రిజర్వ్ బలగాలు 5,50,000. మనది ఖాళీ రిజర్వ్ బలగాలే 11,55,000 మంది ఉన్నారు. ట్యాంకులు 3,700, మనవి 4,500. ఇంకేమున్నాయి? యుద్ధ విమానాలు 1,399, మనదేమో 2,229. ఏ లెక్కన చూసుకున్నా పాకిస్తాన్ మనకు సరితూగదు. మన దాంట్లో ఒక 50% వరకు ఉంటుంది. అయినా ఇప్పుడు ఆర్థికంగా చాలా వీక్గా ఉన్నారు.
మనము దాడి చేస్తే ఇంకా భీకరంగా అడుక్క తినే స్థాయికి పోతారు. దేశాన్ని కూడా ఇంకా వేరే వాళ్ళకు తాకట్టు పెట్టే పరిస్థితి, అటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారా, ఏం చేస్తారా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇంత దాడి జరిగినాక ఇంకా లేట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. చూడాలి ఏం జరుగుతుంది అనేది.